ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టుకున్నాం. ముందుగా ఈపీడీసీఎల్ అంటేనే రాష్ట్రంలో మిగతా పవర్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నా కూడా ఈపీడీసీఎల్ ప్రత్యేకత ఏంటో మనందరూ కూడా తెలుసు. దేశంలోనే ఒక రంగం చెప్పాలంటే రాష్ట్రంలో కాదు దేశంలోనే ఆ ఫిల్ఫరేజ్ ఇది ఏదైతే లాస్ ఉంటుందో అది లోయెస్ట్ ఉన్న ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ లో మన విశాఖపట్నం ఒకటి. అంటే అది ఏం చెప్తా ఉందంటే ఇక్కడున్న ప్రజలు ఎలాంటి వాళ్ళు అనే దానికి ఈపీడీసీఎల్ ఉదాహరణ. అంత మంచి ప్రజలు ఈ ప్రాంతం వాళ్ళు. అటువంటి ఈపీడీసీఎల్ మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఒక ప్రత్యేకమైన గౌరవ అభిమానం. ఎందుకంటే మిగతా చోట్ల 10%, 14%, 20% కూడా లాసెస్ ఉంటే ఇక్కడ కేవలం 2%, 3%, 4% లాసెస్ ఉండి. అందుకని ఎప్పుడు కూడా ఆయన ఏ రివ్యూ మీటింగ్ లో ఉన్నా కూడా పవర్ గురించి వస్తే ఈపీడీసీ గురించి మెన్షన్ చేస్తూ ఉంటారు. ఒక టైంలో అయితే సిఎస్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మనకు అదృష్టం ఏంటంటే జనరల్గా సిఎస్ గారు అంటే ఒక పర్టికులర్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఉంటారు. ఓవరాల్ గా మొత్తం అన్ని ఓవరాల్ గా ఆయన పాస్ గా ఉంటారు. మన అదృష్టం ఏంటంటే పవర్ కూడా ఆయన డైరెక్ట్ పాస్. కాబట్టి ఆయన ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఈపీడీసీఎల్ కి అన్ని సిస్టమ్స్ వల్ల కాకుండా మాకు ఎక్స్ట్రా ఏదైనా ఇన్సెంటివ్ ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ పవర్ మిగతా సంబంధించిన కంప్లైంట్లు ఇక్కడ ఏమి లేకుండా స్పెషల్ ఫోకస్ పెట్టి ఈపీడీసీఎల్ కి ఒక ప్రయారిటీ వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం. మరి ఎలాగో వైజాగ్ గురించి మీకు తెలుసు, ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక హ్యాపెనింగ్ ప్లేస్. ఈరోజు ఒక పక్క ఐటీ కానీ, మరో పక్క టూరిజం కానీ, మరో పక్క మంచి ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా వైజాగ్ వైపు పరుగులు తీస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈరోజు మనం ఏదైతే ఉన్నామో ఈ నియోజకవర్గంలో హైదరాబాద్ లో గచ్చిబౌలి, మన కొండాపూర్, మాదాపూర్ ఎలాగైతే అభివృద్ధి చెందుతా ఉందో అలాంటి ప్రాంతం ఈ ప్రాంతం కాబోతా ఉంది. మంచి ఎక్సలెంట్ లొకేషన్ సాగర్ నగర్ లో మంచి సీ ఫేసింగ్ లో ఎంత చక్కటి బిల్డింగ్ ఇక్కడ కట్టారు. మరి దీంతో పాటు రాబోయే రోజుల్లో మనకి ఈ విశాఖపట్నంలో భీమిలి కేంద్రంగా ఒక టీసీఎస్ వస్తా ఉంది, ఒక కాంగ్రిజెంట్ వస్తా ఉంది, ఒక గూగుల్ వస్తా ఉంది. ఇలాగ అనేక ఐటీ పరిశ్రమలు వస్తా ఉన్నాయి, కొత్త కొత్త టూరిజం ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి. హౌసింగ్ కూడా సర్వేయంగా అభివృద్ధి చెందుతా ఉంది. ఇప్పుడే హౌసింగ్ మినిస్టర్ గారు మేము కలిపి అక్కడికి వెళ్తే దాదాపు 18,000 హౌసెస్ కొత్త అక్కడ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. 18,000 హౌసింగ్ అంటే ఒక పెద్ద మున్సిపాలిటీ. దాదాపు 50,000 మంది పాపులేషన్ ఫీడ్ చేసే విధంగా. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నారంటే శరవేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి దానికి ప్రధానమైన నీడ్ ఏంటంటే పవర్. ఆ పవర్ కూడా ఎక్కడ క్వాలిటీ పవర్ ఇవ్వాలి, ఎక్కడ కట్టలు లేకుండా మంచి బ్రహ్మాండంగా ఇస్తా ఉన్నారు. ఒక మంచి మనకి డైనమిక్ మినిస్టర్ గారు ఉన్నారు, నాకు మంచి మిత్రులు. అంతేకాకుండా ఏదైనా సమస్య చెప్తే దాన్ని అర్థం చేసుకొని పాజిటివ్ గా దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించే వ్యక్తి. మరి తప్పకుండా మన మినిస్టర్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో పవర్ లో మరిన్న కొత్త పొత్తులు తొక్కాలి. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం, రకరకాల ఎనర్జీస్ వస్తా ఉన్నాయి. ఒకప్పుడు మెగావాట్ 15 రూపాయలు లేకపోతే 20 రూపాయలు ఇట్లా ప్రొడక్షన్ కాస్ట్ ఉంటే దాన్ని గ్రాడ్యువల్ తగ్గించుకుంటూ వచ్చి 2 రూపాయలు 3 రూపాయలు తీసుకొచ్చాం. భవిష్యత్తులో ఇంకా తగ్గవచ్చు. కొత్త కొత్త ఈ కన్వెన్షనల్ ఎనర్జీస్ కూడా వస్తా ఉన్నాయి. ఇప్పుడే సిఎండి గారు చెప్పారు ఏదైతే ఈ బిల్డింగ్ ఎలా కట్టారు, దీంట్లో ఏ విధంగా టెక్నాలజీ వాడారు, పవర్ సేవింగ్ ఎలా చేశారు, ఇవన్నీ కూడా అవి అందరం కూడా మనం ఫాలో కావాల్సిన అవసరం ఉంది. మరి ప్రత్యేకంగా ఎంప్లాయీస్ దీనికోసం ఒక ట్రైనింగ్ కోసం ఇంత బ్యూటిఫుల్ బిల్డింగ్. ఎవరైనా ఈ రూట్ వెళ్తా ఉంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మల్టీనేషనల్ కంపెనీ బిల్డింగ్ అనుకుంటా ఉంటారు. అంత చక్కగా దయచేసి కట్టారు. ఈ ఎంప్లాయీకైనా లేకపోతే వ్యవస్థకైనా దేనికైనా అప్గ్రేడేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది లీడ్ ఆఫ్ ది అవర్. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడో చిన్నప్పటి టెక్నిక్ లో లేకపోతే దీన్నో ఉంటే మనం ఆ ప్రొడక్షన్ కానీ మన అవుట్పుట్ సరిగా ఉండదు. ఎప్పటికప్పుడు ఈ మారుతున్న ట్రెండ్కి అనుగుణంగా మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్గ్రేడ్ చేసుకోవడం అంటే ఆ ట్రైనింగ్. మరి ఒక మంచి కాన్సెప్ట్ తోటి విశాఖపట్నం కేంద్రంగా ఇంత మంచి బిల్డింగ్ కట్టి దాన్ని ఇక్కడ స్టార్ట్ చేసినందుకు, అది మా భీమిలి నియోజకవర్గంలో ఉన్నందుకు, మాకు ఇక్కడ మంచి బిల్డింగ్ ఇచ్చినందుకు మరి మినిస్టర్ గారికి, అలాగే సిఎస్ గారికి, సిఎండి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యాక్చువల్ గా ఈ బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన వచ్చి ఈ బిల్డింగ్ ఇనాగరేట్ చేయాలని అనుకున్నారు. మేమందరూ కూడా అనుకున్నాం, ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి మన నియోజకవర్గ సమస్యలన్నీ కూడా ఆయన దృష్టికి చెప్పి అందులో కొన్ని అనౌన్స్మెంట్ కూడా చేయించుకోవాలని అనుకున్నాం. అయితే అనుకోకుండా కొంచెం బిజీగా ఉండటం వల్ల
సిఎస్ గారిని ప్రత్యేకంగా పంపించారు, మినిస్టర్ గారు ప్రత్యేకంగా వచ్చారు. కాబట్టి మినిస్టర్ గారికి సిఎస్ గారికి కూడా కొన్ని పవర్కు సంబంధించిన ఇష్యూస్ నేను ఉన్నాయి, తప్పకుండా మీకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తాను. వాటిని వార్ఫుడ్ టెస్ట్ లో ముందు వాటిని క్లియర్ చేయవలసిందిగా కోరుకుంటూ, ఒక మంచి అకేషన్ లో మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మీ అందరూ కూడా కలుసుకునే అవకాశం కల్పించినందుకు మరొకసారి సిఎండి గారికి, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.